హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది బెంగళూరులో ఉన్నప్పుడు అనమాట. సో నేను మా ఇంటి పైన ఉన్న గీత వాళ్ళు అందరం కలిసి అయితే ఇలా మా ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చక్కగా ఒక వీకెండ్ ఇలాగ ట్రిప్ లాగా వెళ్ళామండి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా అక్కడే స్పెండ్ చేసాము. సో వెళ్ళేటప్పుడైతే ఇదిగోండి మా పిల్లలు ఇద్దరు అయితే, అంటే మా పాప అలాగే గీత వాళ్ళ పాప ఇద్దరు కూడా బ్యాక్ సైడ్ అక్కడ డిక్కీలో కూర్చున్నారు. మా వాడు మేమైతే ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళకైతే ఆ వ్యూ చాలా బాగుందంట, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నా కొడుకైతే నా పక్కనే ఉన్నాడు. మేము మాట్లాడుకుంటూ చక్కగా హ్యాపీగా అయితే వెళ్తున్నామండి. కానీ బెంగళూరులో ఉన్నన్ని రోజులు ఎంతో బాగా అనిపించేది. వీళ్ళనైతే చాలా మిస్ అవుతున్నాను, గీతా ఫ్యామిలీని. సో వచ్చేసామండి. ఇది మీకు ఆల్రెడీ నా ముందు వీడియోస్లో కూడా చూపించా కదా. సో ఇదేంటంటే ఇంకా ఫుల్గా అనమాట. నేను అక్కడ ఆ వీడియోలో ఏంటంటే జస్ట్ వాళ్ళ గార్డెన్, అంటే వాళ్ళ రోజ్ గార్డెన్ ఇవన్నీ చూపించేదాన్ని. ఇప్పుడు మొత్తం టోటల్గా మేము చేసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి అయితే ఇలాగా వీడియోని అయితే షూట్ చేశాను. సో వీళ్ళిద్దరు అయితే ఇదిగోండి చూసారా, ఇవి ఆరెంజెస్లో పెద్ద ఉంటాయి కదా, దబ్బకాయ అంటాం కదా, ఆ టైప్ అనమాట. సో పెద్ద పెద్దవి ఇవి రెడ్గా ఉన్నాయి కూడా తొనలు కొన్ని. సో అవి అలాగే ఇక్కడ చూసారా కస్టర్డ్, సీతాఫలాలు చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయండి. వాళ్ళ ఇల్లు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో పిక్నిక్కి వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది. చక్కగా హాయిగా ప్రశాంతంగా చుట్టూ చెట్లు, చల్లగా ఆడుకోవడానికి పిల్లలకి ఏదో ఒక పార్కులో ఉన్నట్టు, ఏదో ఒక తెలియని ఒక ప్రపంచం అనమాట అది. సో చాలా బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయేటప్పుడు సో ఒకసారి అయితే మీట్ అవుదామని చెప్పి ఫైనల్గా ఇక వెళ్ళాము. అప్పుడు మాతో పాటు గీత వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు. సో మేము ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. సో వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా పిల్లలు కానీ మేము కానీ చాలా ఎంజాయ్ చేసామండి. సో అక్కడైతే చూసారు కదా సీతాఫలాలు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు పిల్లలైతే ఇటు వచ్చేసరి బ్యాక్ సైడే ఉంటుంది ఇది గార్డెన్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో పిల్లలు ఏంటంటే ఆల్రెడీ తెలుసు కదా, వస్తూ ఉంటారు కదా, ఇంకా కొత్తగా ఏం లేదు, వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మా ఓడైతే ఎప్పుడు ఇసుకలో చేయి పెట్టుకొని ఎప్పుడు ఆడుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాడు ఛాన్స్ కోసం. సో ఇక్కడ ఇదంతా కూడా నీట్గా ఉంటుంది. సో బాబు కూడా ఎలా ఆడుకుంటాడో వాడికి నచ్చినట్టు వదిలేస్తామన్నమాట. వెనకాల జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఎవరో ఒకరిని తిరుగుతూ ఉంటాము. ఎందుకంటే ఆ రోజ్ ప్లాంట్లు ఉన్నాయి కదా, వాటిని పట్టుకుంటాడేమోనని చెప్పి, వాడికి తెలియదు కదా వాటికి ఈ ముళ్ళులు ఇవి గుచ్చుకుంటాయని చెప్పి ఇక వాడి వెనకాల తిరుగుతూ ఉంటాము. ఇవైతే ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో కదా. మనం మామూలుగా మార్కెట్స్లో కొనుక్కుంటాం కదా, అలాంటిది ఇక్కడ ఇలా ఫ్రెష్గా చూస్తుంటే భలే అనిపిస్తుంది. వీటిని కోస్తున్నప్పుడు కానీ వీటిని ఇలా చూస్తున్నప్పుడు కానీ అది ఎంతైనా సరే ఆ ఫీల్ అనుభవించాలండి, మనము చెప్పలేం కూడా. కానీ ఎంత భలే అనిపించిద్దో ఇక్కడ గార్డెన్లోకి రాగానే. కనకాంబరం చెట్లు కూడా అండి బాగున్నాయి. సో ఇంకా మళ్ళీ తర్వాత వచ్చి మేము ఆ కనకాంబరం పూలు కానీ ఈ రోజెస్ కానీ అన్నీ కోసుకుందామని చెప్పి అనుకున్నామండి. అంటే లంచ్ తర్వాత వద్దామని. అందుకని ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మామూలుగా చూడడానికైతే వచ్చాము. మొత్తం అంతా కూడా ఒకసారి అయితే రౌండ్ వేసేసాము. ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా ఈ రోజ్ గార్డెన్, అలాగే కనకాంబరం మొక్కలు, పుదీనా, కొత్తిమీర, బెండకాయలు, వెజిటేబుల్ అన్నీ అండి, ఏ టు జెడ్ అన్నీ చక్కగా వీళ్ళే పండించుకుంటున్నారు. ఇక్కడే ఫ్రెష్గా కోసుకొని తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. మా పిల్లలిద్దరైతే ఆల్రెడీ కనకాంబరాలు కోసారనమాట కొన్ని, అందరు కలిసి ఆ బకెట్ పట్టుకుని అయితే తిరుగుతున్నారు వీళ్ళ కోసం అని చెప్పడానికి. ఇక అందరూ కూడా ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాం. మా ఊడు మళ్ళీ అటు సైడ్ గార్డెన్ నుంచి ఇటు సైడ్ గార్డెన్లో కూడా వచ్చాడు. ఇంకా వాడిని చూసుకుంటూ అలాగే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చూసుకుంటూ రౌండ్ అయితే వేస్తున్నాము. ఇంకా అయితే చెప్పాలంటే ఇంకా లోపల ఇంట్లోకి అయితే వెళ్ళలేదు, ఇలా బయట తిరుగుతున్నారు. ఎందుకంటే పిల్లలు తిరుగుతున్నారు, పిల్లల చుట్టూ నేను గీత కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాము. ఇక మా ఊడైతే ఇక ఎటు వెళ్తే వాడు వెనకాల నేను కూడా వెళ్ళడమే సరిపోతుంది, నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరొక్కరం కూడా. ఇంకా ఇటు సైడ్ కూడా అండి ఇక చిన్న చిన్న మొక్కలు వేశారనమాట. ఇది ఇంకా రాలేదు, అవి కనకాంబరం మొక్కలంట, ఇంకా రాలేదు. కనకాంబరం మొక్కలేనా కాదనుకుంటండి, ఇది ఆకుకూర వేశారు, అవి రావాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఈ ఫ్లవర్స్ కావాలన్నాడు, కట్ చేయకూడదని చెప్పాము. ఇది చూసారా, ఇవన్నీ పాదులు ఉన్నాయి, బీరకాయ పాదులు, అలాగే పచ్చిమిరపకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ బెంగళూరు అండి మిర్చి ఉంటుంది, చాలా ఘాటు ఉంటుంది అనమాట. మనము ఒక 100 grams తీసుకుంటే ఈజీగా 2 weeks వరకు కూడా వచ్చేస్తాయి మనకి పచ్చిమిర్చి. ఎందుకంటే చాలా తక్కువ వాడుకుంటాం అనమాట. మేము ఉన్నప్పుడు బాగా తీసుకునే వాళ్ళం కదా, నాకు ఐడియా ఉంది, చాలా ఘాటు ఉంటుంది. సో వీళ్ళు అవి కూడా పచ్చిమిర్చి కూడా ఇంట్లో కోసమే కొన్ని వేసి పెట్టుకున్నారు. ఇంక ఇదండి ఇల్లంతా ఎంట్రన్స్.
సో ఇక ఇక్కడ నేనైతే పైకి వచ్చాను, ఏం చేస్తున్నారా వీళ్ళు ఇంకా కనిపించట్లేదని. ఇందరు తీసుకొచ్చారు కదా అవి తీసుకొచ్చి కట్ చేశారనమాట. ఉప్పు కారం నంచుకొని తింటున్నారు. నేను వచ్చాను, నేను మా దర్శిత్తిక వచ్చి ఇక కూర్చున్నాము. మాకు కూడా కట్ చేసి ఇస్తామన్నారు. ఆల్రెడీ ఒకటైతే కాయ తినేశారు, ఇంకొక కాయ మళ్ళీ కట్ చేస్తున్నాడు ఈయన, మా ఓనర్ వాళ్ళ చిన్న అబ్బాయి. చూసారా ఎంత బాగా కట్ చేస్తున్నాడు. మా హస్బెండ్ తీసుకొని నేను తీస్తాను నాన్న అంటే, అంకుల్ నాకు వచ్చే అంకుల్ అని చెప్పి తీసుకొని ఇంకా కట్ చేసేస్తున్నాడు చూడండి చక్కగా. అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ తింటూ ఉంటారు కదా, వాళ్ళే కట్ చేసుకొని. సో చక్కగా వాడంతటి వాడే తీసేసి మాకు అందరికి ఇస్తున్నాడు. సో ఇక ఇవి లాగుతుంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇక అప్పుడు మా హస్బెండ్ తీసుకొని ఈయన తీస్తారు ఇవ్వండి అని ఇంకా ఆయన కూడా తీసుకొని ఇంకా షేర్ చేసుకొని ఇవన్నీ అయితే తింటున్నామండి. అసలు భలే ఉన్నాయండి. ఇది ఫ్రూట్ కూడా, ఇది చూసారా మనకి కొంచెం పింక్ కలర్లో ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఉప్పు కారం నంచుకునేసరికి పుల్లగా, మనకు ఆ ఉప్పు కారం తగిలేసరికి స్పైసీగా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అందరం మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుని పైన అయితే ఇది రీసెంట్గా పైన ఇలాగ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా సరే ఉండడానికి ఉంటుందని వీళ్ళు పైన రీసెంట్గా కట్టించుకున్నారండి. చక్కగా షెడ్ కూడా బయట కూర్చోడానికి ఎక్కువ ప్లేస్ వదిలేశారు. లోపల ఒక 3 గదులు వేసి ఎక్కువ బయట స్పేస్ వదిలేసి పైన అంతా కూడా ఇంకా వర్షం పడినా తడవకుండా మొత్తం రేకులు వేసేసారు. ఇలా కూర్చొని మనం ఏంటంటే మాట్లాడుకున్నా, అలాగే కాకుండా ఏదైనా పార్టీస్ చేసుకున్నా, మళ్ళీ ఇక్కడ నుంచి వ్యూ చూసినా చాలా బాగుంటుంది అనమాట. చుట్టూ కూడా గాలి మంచిగా వస్తుంది. ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. సో అందుకని పైనే చాలాసేపు ఉన్నాము. ఇంకా పిల్లలందరూ కూడా తినేశారు. ఇక నేను గీత ఇంకా తింటున్నాం. మాకోసం అయితే కట్ చేశారు. ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను రండి. ఇవి చూసారా వెల్లుల్లిపాయలు నాటువండి. ఇవి కూడా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ గార్డెన్ ఉంది కదా, దాంట్లోనే పెట్టారంట. తీశారు, ఇంకా డ్రై చేస్తున్నారు. చూసారు ఇలా మూటలు కట్టి వదిలేస్తారంట. అవన్నీ డ్రై అయినాక ఒలుచుకుంటారు. ఇవి కూడా నాకు ఇచ్చారనమాట. అసలే ఆ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. చాలా ఘాటుగా ఉంటాయి ఇవి, నాటువి కదా. సో అవి కూడా చూసుకొని ఇంకా కిందకు వచ్చాము. అది పూజా మందిరము. తర్వాత ఇంకేం చేస్తున్నారో అన్నయ్య గారు అని వచ్చి చూశాను. ఇదిగోండి ఈయనే మా ఇంటి ఓనరు, నేను అన్నయ్య అంటాను. సో ఇదిగోండి వడలు వేస్తున్నారు. కర్ణాటక సైడ్ వడలు చాలా ఫేమస్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇంకో వడలు అయితే వేస్తున్నారు. మనము వేసుకుంటాం కదా, కొంచెం టేస్ట్ అయితే వీళ్ళది ఇంకా వేరుగా ఉంటుంది. సేమ్ మన సైడ్ వేసుకునే వడలే, కానీ ఇంకో బాగా పలుచగా వేస్తారు, బాగుంటాయి. అలాగే బొబ్బట్లు చేశారు మేము వచ్చామని. ఇదండి ఒక డ్రై ఐటమ్, ఏమంటాం మనకి వీళ్ళు పళ్ళెం అంటారు దీన్ని. అంటే ఏంటంటే ముందు మనం స్టార్టర్స్ లాగా ఎలా తిన్న ఆ విధంగా వీళ్ళు ఇవన్నీ కూడా పచ్చి కూరగాయలు అంటే కీర, పెసరపప్పు, ఇవన్నీ కొబ్బరి వేసి మనకు పెడతారు ప్లేట్లో ఫస్ట్. దాని తర్వాత భోజనం అయి చేస్తామన్నమాట. సో అన్నీ రెడీ చేశారు. ఈ లోపైతే పిల్లల దగ్గర సైకిల్ తీసుకుని నేను ఒక రౌండ్ వేసేసాను. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు సైకిల్ తొక్కుతుంటే చూస్తుంటే. అందుకే నాకు ఒకసారి అని చెప్పి రౌండ్ వేసేసాను. ఇంకా అవి వంట ప్రోగ్రామ్ అవి అవుతున్నాయని చెప్పి ఇంకా మేము బయటకు వచ్చాము. ఈలోపు మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేసేసారు. చేసేసిన తర్వాత అయితే బయటకు వచ్చాము. ఇదేంటంటే మధ్యలో లంచ్ వీడియో మిస్ అయిందండి. లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్స్ కోద్దామని చెప్పి ఇక తినేసినాక పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసి ఇంకా మళ్ళీ వచ్చాం తోటలోకి. ఇక రోజ్ ఫ్లవర్స్, అలాగే ఇవి కనకాంబరం పూలు వీళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈవినింగ్ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎన్ని కేజెస్ ఇవ్వాలన్నారు. వాళ్ళు కోయడానికి వచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా హెల్ప్ చేద్దామని మేము కూడా వచ్చేసాం అనమాట. భోజనం అంతా అయిపోయింది కాబట్టి కొంచెం మనకు కూడా బాడీకి మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకొచ్చేసాము. వచ్చేసి ఇక కనకాంబరం పూలు అలాగే ఈ గులాబీలు 2 కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు కోద్దామని చెప్పి ఇక వచ్చాము. ఇక అందరూ కూడా చక్కగా స్ప్లిట్ అయిపోయి ఎవరికి వాళ్ళు అయితే కట్ చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు ఉండండి, కియారాను వేద. వాళ్ళకి ఏదో ఒక మంచి యాక్టివిటీగా అనిపించింది అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ ముళ్ళులు గుచ్చుకోకుండా చక్కగా కట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసింది ఎలా కొయ్యాలో అన్నవి. సో వాళ్ళు కూడా నేర్చుకున్నారు. పిల్లల్ని ఎంతైనా ఇలా తీసుకెళ్తూ మనం ఉంటే వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి కదండి. వాళ్ళకి ఏంటంటే స్కూల్లో పిక్నిక్స్ తీసుకెళ్తారు చూసారా, అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడికి వచ్చినాక. ఇంకా మా హస్బెండ్ అయితే ఆ ఫ్లవర్స్ని కొన్ని వీడియో తీస్తున్నారు. చాలా బాగా ఆయన ఎడిటింగ్ అంతా కూడా మంచిగా చేసుకుంటారనమాట. సో అందుకని ఆయన ఫోన్లో అయితే ఆయన వీడియో తీసుకుంటున్నారు. నేను కూడా కొన్ని క్లిప్స్ మీకు చూడడానికి ఇదిగోండి ఈ విధంగా వీడియోస్ అయితే చూసారా. మిక్స్డ్ కలర్ వచ్చింది, బాగుంది కదా. అలాగే ఇగో రోజెస్ కలర్ అయితే అండి చాలా బ్రైట్గా ఉన్నాయి కలర్స్. చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నాయో. వీళ్ళు రోజు కూడా
చాలా కేజెస్ అండి, 8 కేజెస్ 10 కేజెస్ అలా వస్తాయంట. డైలీకి అమ్ముతూ ఉంటారు, పొద్దున్న అమ్మేస్తారు. ఇక ఏమైనా రిమైనింగ్ ఉంటే ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా అడిగితే కనుక ఈవినింగ్ కూడా ఈ విధంగా ఉన్న ఫ్లవర్స్ని అయితే వాళ్ళు కోసి అమ్ముతూ ఉంటారు. కానీ చాలా బాగున్నాయండి. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే రేటు తక్కువగా తీసుకుంటారంట, కానీ మన మార్కెట్లో వచ్చేసరికి చాలా ఎక్కువ రేటుకి ఇస్తారు కదా మనకి. సో మనకి అక్కడైతే మాకు 250 గ్రామ్సే ఎంత చెప్పేవాళ్ళు, 60-80 ఉండేది. ఇక్కడైతే ఇంకా ఎక్కువ మనకి ఇక్కడ హైదరాబాద్లో. వీళ్ళ దగ్గర తీసుకునేసరికి 40 రూపీస్కి అలాగే తీసుకుంటారంట 250 గ్రామ్స్. సో వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళు ఇంకా రేట్ ఎక్కువ పెంచి అమ్మడం అన్నది జరుగుతుంది, ఎక్కడైనా అదే జరుగుతుంది కదా. కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. వీటన్నిటికంటే కూడా మేము ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏదైతే ఉందో అదైతే అసలు మెమరబుల్ అనమాట మాకు బెంగళూరులో. ఇది లాస్ట్ ఏంటంటే మేము వచ్చే ముందు వీక్ ఇది, ఇంకా 1 వీక్లో మేము ప్యాకింగ్ అంతా చేసుకొని ఇటు వచ్చేయడం హైదరాబాద్కి. సో ఆ ముందు వీక్ అనమాట. బాగా అనిపించింది. అలాగే మిస్ అవుతున్నానండి, చాలా మిస్ అవుతున్నాను బెంగళూరుని అయితే. అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళే వాళ్ళం, గీత వాళ్ళ ఫ్యామిలీ మేమైతే బాగా స్పెండ్ చేసేవాళ్ళం. వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, అక్కడ చాలామంది అయితే అలవాటు అయ్యారు. అందరిని అయితే చాలా మిస్ అవుతున్నానండి. ఈ వీడియోస్ చూసినప్పుడల్లా కూడా నాకు అనిపిస్తుంది బెంగళూరులో ఉన్నది 2 ఇయర్సే, కానీ ఇంత బాగా అందరూ అంత అటాచ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి వాళ్ళండి, అందరూ కూడా చాలా బాగున్నారు. సో ఇదిగోండి బకెటెడ్ అయితే కోసాము. ఇవి కోసిన తర్వాత మళ్ళీ మాకు సెపరేట్గా అన్నీ ప్యాకింగ్ చేశారు. కరివేపాకని, ములక్కాయలు, మునగాకు, కనకంబరాలు, బెండకాయలు ఇలా అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇక స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో జైన్స్ది టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ కూడా చూసుకొని వెళ్దామని చెప్పి ఇక ప్యాకింగ్ చేసుకొని ఈవినింగ్ మంచిగా కొంచెం చల్లబడినాక ఇంకా మేము గీత వాళ్ళం కలిసి జైన్స్ టెంపుల్కి వచ్చేసామండి. ఇది జైన్ టెంపుల్, గీత వాళ్ళ టెంపుల్ అండి ఇది. సో వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారంట, మమ్మల్ని తీసుకొని వచ్చారు, మీకు చూపించాలి, మళ్ళీ మీరు వెళ్ళిపోతే మిస్ అవుతారు ఈ టెంపుల్ అన్నారు. అందుకని చెప్పి ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసుకొని మేము వెళ్ళాము. చాలా బాగుందండి జైన్ టెంపుల్. నిజంగా అసలు అలా కూర్చుంటే ఇక్కడ సౌండ్స్ కానీ ఏముండవు కదా, అలా కూర్చుంటే కళ్ళు మూసుకుంటే చాలా హాయిగా అనిపించింది. సో గీత వాళ్ళు మాకు చూపించాలని చెప్పి వాళ్ళ టెంపుల్ని తీసుకొని వచ్చారు. ఆల్రెడీ నేను జైన్ టెంపుల్కి ఆల్రెడీ వెళ్ళాను అనమాట, నేను విజయవాడలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ ఉన్నప్పుడు కానీ ఈ టెంపుల్ చాలా బాగుంది బెంగళూరులోది. సో ఇక్కడ కూడా విజిట్ చేసుకొని తర్వాత ఇక మెల్లగా అందరం కలిసి అయితే ఇంటికైతే బయలుదేరామండి. ఇక్కడ కూడా పిల్లలు అంటే మా బాబు కానీ వీళ్ళందరూ కూడా మంచిగా ఆడుకున్నారు. ఇంక ఇదంతా చూసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇదండి నా వ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.